తెలంగాణలో నిర్బంధ పాలన జరుగుతూ ఉన్నది. పోలీసుల వలయంలో ఈ రాష్ట్రం రజాకర్ల పాలన మరిపిస్తూ ఉన్నది. గతంలో రజాకర్ల పాలన గురించి విన్నాం, ఈరోజు కళ్ళన చూస్తూ ఉన్నాం. ఈరోజు శాసన సభ్యులే మరి బాన్స్వాడ ప్రాంతానికి పర్యటించడానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఈ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులైనా మమ్మల్ని గతంలో ఇన్సిడెంట్ జరిగిన రోజు వస్తామంటే 48 గంటల పాటు నాతో పాటు మా అధ్యక్షుడితో పాటు శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేశారు. మరి ఈ రోజు కామారెడ్డిలో ఎల్పీ మీటింగ్ పెట్టుకుని బాన్స్వాడలో జరిగిన సంఘటన సమీక్షిస్తామని చెప్పి వస్తే మమ్మల్ని ఇక్కడ మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేసి నిర్బంధించి మళ్ళీ మమ్మల్ని వెనక్కి పంపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా జరుగుతూ ఉన్నది. మరి దుర్గామాత దేవుళ్ళ పాటలు కూడా వినే స్థితి, స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఈ రోజు ఎవరైతే ఆ రోజు మెయిన్ కల్పిట్ ఉన్నాడో ఆయనకు నోటీసులు ఇస్తారు, పిటి కేసులు పెడతారు. కానీ ఎవరైతే ప్రశ్నించి ఎందుకోసం అని చెప్పి హిందూ పాటలు మేము వాడొద్దు, ఎందుకోసం అయితే దుర్గామాత కీర్తనలు మేము వినొద్దు అని చెప్పి ప్రశ్నించినందుకు భారతీయ జనతా పార్టీకి చెందిన దాదాపు 20 మందిని అరెస్ట్ చేసి 17 మందిని ఈ రోజు మరి కేసులు బనాయించి 37 మంది మీద అక్రమ కేసులు బనాయించిన రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. రజాకర్ల పాలన మరిపించేటువంటి ఈ పాలన ఖచ్చితంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రేవంత్ రెడ్డి పాలనలో ఉన్నదా లేకుంటే ఓవైసీ బ్రదర్స్ పాలన ఉన్నదో అర్థం కావడం లేదు. ఓవైసీ బ్రదర్స్ ఈ రోజు హోం శాఖ మంత్రిని నిర్వహిస్తున్నట్టుగా వారి కనుశైలంలోనే ఈ రోజు పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నట్టుగా పనిచేస్తుంది తప్ప ఈ రోజు నిజంగా హిందువులకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశంలో మేము ప్రజల్లోకి వెళ్ళడమే కాదు, రేపు జరగబోయేటువంటి శాసనసభ జరిగేటువంటి మరి సమావేశాల్లో మేము ఖచ్చితంగా ఈ ప్రస్తావన చేస్తాం. మరి ముఖ్యమంత్రిగా నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము బాన్స్వాడకు మళ్ళీ వస్తాం. బాన్స్వాడలో జరిగినటువంటి సంఘటన ప్రజల మధ్యలో మేము ఖచ్చితంగా సమీక్ష చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి పోలీస్ తీరును ఖండిస్తా ఉన్నది, ప్రభుత్వ తీరును ఖండిస్తా ఉన్నది. ఖచ్చితంగా దీని మీద సమగ్ర సమీక్ష జరగాలని, దీని మీద ఎంక్వైరీ జరగాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శాసన సభ్యుల్ని కూడా ఈ విధంగా అమర్యాదగా మమ్మల్ని ఇక్కడ ఆపడం, మరి ఈ రకంగా మమ్మల్ని రోడ్డు మీద బైఠాయింపే విధంగా మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని రిటర్న్ పంపించడం ఇది పోలీస్ శాఖకు మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి ఆదేశాలు మాత్రమే పాటిస్తా ఉన్నారు తప్ప మీరు వాస్తవాలను గమనిస్తలేరు. వాస్తవాలను మీరు ఆలోచన చేయకుండా ఈ రకంగా ఒంటెద్దు పోగడ వెళ్తున్నటువంటి అధికారులకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.